హలో అండి, నమస్తే. ఈరోజు మేము చాలా బిజీ స్కెడ్యూల్ ఉందన్నమాట ఈ వీకెండ్. ఎందుకంటే ఆద్వికి నెక్స్ట్ వీక్ స్కూల్ స్టార్ట్. సో దానికోసం స్కూల్ సప్లైస్ కొనాలి, డ్రెస్సింగ్, ఇంకా ఇంటి కోసం కొన్ని గ్రాసరీస్ అలాంటివి. సో డే మొత్తం బిజీ స్కెడ్యూల్. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేమైతే దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి వచ్చాము. కొత్తగా హైదరాబాద్ వాళ్ళ అని కొత్తగా మేము చూసామన్నమాట ఆన్లైన్లో. ఇంకా ట్రై చేద్దాం ఎలా ఉందా అని చెప్పైతే హైదరాబాద్ వాళ్ళకి వచ్చేసాం మేము. బయటనే ఒక మంచి ట్రీ ఉంది పింక్ కలర్లో. నైట్ అయితే మంచి లైటింగ్స్తోని మంచి ఫొటోస్ కూడా దిగొచ్చు. లోపల అంబియన్స్ కూడా బాగుంది. మేమైతే చికెన్ లాలీపాప్ అండ్ గోట్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. రేట్స్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి. లైక్ గోట్ దమ్ బిర్యానీ $18 అలా ఉంది. చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్పెషల్ అలా ఉన్నాయన్నమాట. సో చూడండి, ఫస్ట్ అయితే మాకు చికెన్ లాలీపాప్స్ అయితే ఇచ్చారు. అవి ఓకే, బాగానే ఉన్నాయి, క్రిస్పీగా, కొంచెం మంచి టేస్టే ఉంది. స్టాటస్ పరంగా అయితే ఓకే. యాక్చువల్గా మేము ఆన్లైన్లో చూస్తే దీని రివ్యూ వచ్చేసి 4 ఉంది. బట్ నేను టేస్ట్ పరంగా చూస్తే నాట్ దాట్ మచ్ సాటిస్ఫైడ్ అనిపిస్తుంది. లైక్ ఎందుకంటే లాలీపాప్స్ వరకు ఓకే, బాగున్నాయి, తిన్నాము. దాని తర్వాత గోట్ దమ్ బిర్యానీ అంటే మనకి ఆథెంటిక్ టేస్ట్ అనేది చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. రెగ్యులర్గా తినే రెస్టారెంట్స్ కంటే కూడా అంత అనిపించలేదు నాకు. సో అంటే బాగానే ఉంది, తినొచ్చు, ఒకసారి వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే అయితే లాగైతే లేదు. ఒకవేళ మీరు వెళ్ళి మీకు అంటే మీరు వెళ్ళినప్పుడు బాగుంది టేస్ట్ అట్లా ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నేను వెళ్ళినప్పుడు అయితే నేను నాట్ మచ్ సాటిస్ఫైడ్ విత్ గోట్ దమ్ బిర్యానీ. రిమైనింగ్ ఎలా ఉంటాయో ఇంకా నాకు తెలియదు. సో తినాలి కదా ఇంకా అన్నట్టు తిన్నాం తప్ప, ఎందుకంటే నార్మల్గా లేదు కదా, కాస్ట్ కూడా మనకి ఎక్కువనే అవుతాయి కాబట్టి ఇంకా తినాలి కదా అని తిన్నాం. కానీ సాటిస్ఫాక్టరీగా తినాలి అని అయితే తినలేదు. అంటే ఎలా వచ్చిందంటే మొత్తం కొంచెం మాడు టైప్ ఆఫ్ స్మెల్, ఏదో చేదు టైప్లో వచ్చింది. లైక్ మంచిగా మనం ఇంట్లో వండుకున్న ఆ మసాలా టైప్ ఆర్ హైదరాబాద్లో టేస్ట్ చేసే ఆ బిర్యానీ టైప్ అలా అయితే ఏం లేదు. అండ్ అక్కడ మొత్తం నాకు స్మోకీ, లైక్ ఎలా అంటే అక్కడ కూర్చోవడంతోనే కాసేపటికే మొత్తం కళ్ళు మంటలాగా అనిపించింది అనమాట. లైక్ స్మోకీలు మండుతాయి కదా ఆ టైప్లో. ఆద్విక్ కూడా అలానే అనిపించింది. అదే నాకు అది కూడా అర్థం కాలేదు. ఇక్కడ మనకి స్వీట్స్, జ్యూసెస్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ ఓకే, ట్రై చేయొచ్చు. మరీ బ్యాడ్ అని చెప్పలేను, బట్ యావరేజ్ అంతే, నాట్ సో గుడ్. సో ఫైనల్గా అవి తినేసి ఇంకేం ఆర్డర్ అయితే పెట్టుకోలేదు. సో ఈ వీకెండ్ అయితే ఈ ఫుడ్కి నా రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా వెళ్ళి ఒకవేళ బాగుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, ఈ ఐటెం బాగుంటుంది, మీరు ట్రై చేయండి, మళ్ళీ వెళ్ళి అని అయితే చెప్పండి. సో నేను వెళ్ళినప్పుడు మేబీ ఇలా వచ్చింది, నాకు తెలియదు కదా. ఓకే ఫ్రెండ్స్, బై బై, లవ్ యూ, టేక్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఫాలో ఇన్ మై ఇన్స్టాగ్రామ్. బై బై, లవ్ యూ, టేక్ కేర్.